హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ ఓటీటీలో ట్రెండింగ్ అయిన మూవీస్ కాకుండా థ్రిల్లర్ ఆర్ హర్రర్ మూవీస్ చూడాలనుకుంటే ఏ మూవీస్ బాగున్నాయి? మాక్సిమం తెలుగు కంటెంట్ ని సెలెక్ట్ చేసిన ఒకటో రెండో అయితే లేవు. అంటే ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకి ఆ మూవీస్ కూడా నచ్చుతాయి. సో ఆ లిస్ట్ ఏంటో చూసే ముందు ఇలాంటి థ్రిల్లర్ కంటెంట్ మన ఛానల్లో తప్ప ఇంకే ఛానల్లో అంత ఇంట్రెస్టింగ్ గా మీకైతే దొరకదు. సో అలా వచ్చి చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి కంటెంట్ ని ఇవ్వడానికి మేమైతే ప్రయత్నిస్తూనే ఉంటాం. ఇక లేట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో చూసేద్దాం. ఆ విలేజ్ లో సుమాలా అంటే భయపడిన వాళ్ళు లేరు. తన పేరు వింటే గజగజ వణకాల్సిందే. చీకటైతే అటువైపు వెళ్ళడానికి గాని, సుమాలా అన్న పేరు వినడానికి గాని అక్కడున్న జనం గజగజ అయితే వణుకుతారు. వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో, అసలు వాళ్ళు బతికి బట్ట కట్టగలిగారా లేదా? ఈ సుమాల వల్ల అక్కడ ప్రజలు సాయంత్రం పలానా టైం తర్వాత బయటకు వెళ్ళడానికి ఆ ఊరు వాళ్ళు నిషేధించారంటే అక్కడ సుమాలా జరిపే ప్రకంపనలు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి సుమాలా ఒక ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది? అసలు ఆ ఫ్యామిలీకి సుమాల మధ్య అసలు ఏం జరిగింది? వాళ్ళిద్దరు గొడవల్లో సుమాలా వాళ్ళని ఏం చేసింది? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ ఇండోనేషియన్ హర్రర్ మూవీని అయితే చూడాలి. ఈ మూవీ ప్రెసెంట్ తెలుగులో అయితే లేదు. అండ్ మెయిన్ గా ఈ మూవీ హర్రర్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. బట్ కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ అయితే ఉంటాయి. అవి గనుక మీకు ఓకే అనుకుంటే నైట్ టైం ఈ మూవీని చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారు. అలాగని మరీ సూపర్ అని చెప్పను గానీ ఒక టైం పాస్ మూవీ. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. కాలింగ్ బెల్, రాక్షసి వంటి సక్సెస్ఫుల్ హర్రర్ మూవీస్ తీసిన పన్నా రాయల్ నుంచి వచ్చిన మరో హర్రర్ మూవీ ఇంటి నంబర్ 13. చిన్నప్పుడు ఎప్పుడో ఈ టైటిల్ తో హర్రర్ గాసిప్స్ అయితే చాలా విన్నా. అండ్ మూవీ కూడా ఏదో ఉన్నట్టుంది, నాకు అంతగా గుర్తులేదు గానీ మీకు గానీ గుర్తుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇప్పుడు ఈ ఇంటి నంబర్ 13 ఎలా ఉందో ఒకసారి అయితే వినండి. మొబైల్స్ వచ్చాక ఇంకా న్యూస్ పేపర్ తో పనేం లేకుండా పోయింది. దాని వైపే ఎవరు పట్టించుకోవడం మానేశారు. కానీ చాలా మంది జీవితాలు ఆ న్యూస్ పేపర్ మీద ఆధారపడి ఉన్నాయి. అలాంటి ఒక ప్రెస్ రిపోర్టర్ ఇంకా ఎటువంటి రచనలు తన ప్రెస్ నుంచి ఏమి సోల్డ్ అవ్వక ఇంకా ఎత్తేసే టైంలో ఒక నవల మాత్రం బాగా సక్సెస్ఫుల్ ట్రాక్ లోకి అయితే పడుతుంది. అయితే తనని గట్టెక్కించిన ఆ రచయితకి ఇంటి నంబర్ 13 అన్న ఒక విల్లాని గిఫ్ట్ గా అయితే ఇస్తాడు. అయితే ఆల్రెడీ అక్కడ చాలా అనుమానాస్పద విషయాలు ఏదో జరుగుతాయి. అలాంటి విల్లాకి ఆ రచయిత అండ్ ఫ్యామిలీ అడుగు పెడతారు. అలా వెళ్ళిన వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి, అసలు అక్కడ ఏముంది, వీళ్ళకి ఏం జరిగింది, దాని నుంచి వీరు ఎలా బయటపడ్డారు, ఇలాంటి విషయాలన్నీ ఇంటి నంబర్ 13 మూవీలో అయితే చూడాలి. అండ్ ప్రెసెంట్ మేకింగ్ లో మరీ సీరియస్ హర్రర్ మూవీగా అయితే ఉండదు. 2000-2010 ఆ మధ్యలో వచ్చిన హర్రర్ మూవీస్ ఎలా ఉంటాయి అలా ఉంటుంది మూవీ. కొంచెం ఫన్ ఓరియంటెడ్ గా అయితే ట్రై చేశారు. మరీ ఓటీటీ లాంటి సీరియస్ మూవీస్ నచ్చిన వాళ్ళకి మాత్రం ఈ మూవీ నచ్చకపోవచ్చు. బట్ పక్కా తెలుగు ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి మాత్రమే ఈ మూవీ నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ 1-2 సీన్స్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో ప్రెసెంట్ రెంట్ కి అయితే స్ట్రీమ్ అవుతుంది. 2021లో లపాచాపి అని మరాఠీ ఫిలిం కి రీమేక్ గా వచ్చిన చోరీ మూవీ మంచి ప్రజాదరణ అయితే పొందింది. బిజారే సీన్స్ తో, డిస్టర్బింగ్ మూమెంట్స్ తో ఈ హర్రర్ మూవీ ప్రేక్షకులనైతే బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు అదే మూవీకి పార్ట్ 2 గా చోరీ 2 నైతే ప్రెసెంట్ ఓటీటీలోకి రిలీజ్ చేశారు. సో ఆ మూవీ ఎలా ఉందో తెలియాలంటే కంప్లీట్ గా వీడియో చూడండి. చోరీ 2 కూడా చోరీ 1 లానే బాగానే ఎంగేజింగ్ గా తీశారు. అయితే ఫస్ట్ పార్ట్ లో ఉన్న ఆ ఇంటెన్సిటీ మాత్రం కొంచెం మిస్ అయినా ఈ మూవీ కూడా మిమ్మల్ని బాగానే సాటిస్ఫై చేస్తుంది. సాక్షి తన పీస్ఫుల్ లైఫ్ ని ఏదో తన కూతురుతో జీవిస్తూ ఉండగా సాక్షి కూతురైన ఇషాని కనబడకుండా అయితే పోతుంది. అయితే తనని వెతికే పనిలో సాక్షి ఎలాంటి పరిస్థితులు అయితే ఇరుక్కుంది, అసలు తన కూతురికి ఏమైంది, తన భయంకరమైన సిచ్యువేషన్ నుంచి తన కూతురిని బయట పడగలిగించిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే చోరీ 2 మూవీని అయితే చూడాలి. ఈ థీమ్ తో హర్రర్ సీన్స్ బానే ఇంక్లూడ్ చేసినప్పటికీ మరీ అంత ఇంటెన్సిటీ అయితే లేదని అనిపించింది. బట్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఈ మూవీని కంప్లీట్ గా చూసే వరకు వదలదు. బట్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ సినిమా తెలుగు ఆడియో అయితే లేదు. ఫైనల్ గా ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ సౌత్ కొరియన్ థ్రిల్లర్ మూవీ. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ లా మంచి థ్రిల్లింగ్ అయితే అందిస్తుంది. అలాగని మరీ సూపర్ అని చెప్పను గానీ యూ విల్ సాటిస్ఫై. సిటీలో చాలా మంది పర్సన్స్ మిస్ అవుతూ ఉంటారు. అయితే దానికి కారణం పలానా అని ఒక పాస్టర్ అండ్ డిటెక్టివ్ ఆ పర్సన్ అయితే సస్పెక్ట్ చేస్తారు. అయితే వాళ్ళు సస్పెక్ట్ చేసింది రైటా, అసలు పాస్టర్ ఆ పర్సన్ వెనక ఎందుకు పడ్డాడు, అండ్ డిటెక్టివ్ ఈ పాస్టర్ వెనక ఎందుకు పడింది, అసలు వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరిగింది తెలియాలంటే రివిలేషన్స్ మూవీని అయితే చూడాలి. మూవీ సినిమాటోగ్రఫీతో పాటు ఆ టేకింగ్ కూడా ఈ థ్రిల్లర్ కి బాగా మనల్ని కనెక్ట్ అయితే చేస్తుంది. అయితే 1-2 సీన్లు అయితే మిస్ కొడతాయి గానీ క్లైమాక్స్ వరకు ఆ థ్రిల్లింగ్ సీన్స్ ని కొనసాగించడం, అసలు ఫైనల్ లో ఏమవుతుందో అని చూసే ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది ఈ మూవీ. అయితే సస్పెక్ట్ మనకు ముందే తెలిసిన నేను సస్పెక్ట్ కాదు అని తను చూపించే ప్రయత్నంలోనే మనకి థ్రిల్లింగ్నెస్ అయితే ఈ మూవీతో అందించారు. అండ్ ఈ మూవీ తెలుగు డబ్డ్ వెర్షన్ కూడా ఉండడం వల్ల ఈజీగా చూసేయచ్చు. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది.
రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన మరో మూవీ మర్మర్. ఈ కాన్సెప్ట్ తో మూవీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా హాలీవుడ్ లో ఆ మధ్యలో మంచి ట్రెండింగ్ అయితే ఉండేది. పలానా చోట్ల దెయ్యాలు ఉన్నాయని తెలిసినా దాని భాగోతం ఏంటి, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు, అక్కడికి వెళ్లి ఆ టాపిక్ ని ట్రెండ్ చేయాలని, దాని నుంచి డబ్బులు సంపాదించాలని ఒక టీం చెన్నైలో తిరువన్నామలైకి దగ్గరగా ఉన్న ఒక బీభత్సమైన అడవిలోకి అయితే ఎంటర్ అవుతారు. అలా ఎంటర్ అవుతున్న వాళ్ళకి అక్కడి ప్రజలైతే బాగా హెచ్చరిస్తారు అక్కడికి వెళ్ళొద్దని. అయితే ఇలాంటివి చాలా చూసామని పొగరుతో ఆ టీం అలా అడవిలోకి ఎంటర్ అవుతుంది. అలా ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి, అక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయా, అసలు అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళకి ఏమైంది, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మర్మర్ మూవీని అయితే చూడాలి. ఇలాంటి మూవీ ఆల్రెడీ తమిళ్లో ఒకటైతే వచ్చింది, తెలుగులో కూడా ఉంది. ఆ మూవీ పేరైతే మర్చిపోయాను. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ లో మెయిన్ గా సౌండ్ ఎఫెక్ట్స్, అది కూడా మిడ్ నైట్ చుట్టుపక్కల ఎవరు లేకుండా ఫుల్ సౌండ్ ఎఫెక్ట్స్ తో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటే హెడ్ ఫోన్స్ తో ట్రై చేయండి. కొన్ని సీన్స్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ మీకు బాగా థ్రిల్ అయితే అందిస్తుంది. కానీ డ్రాబ్యాక్ ఏంటంటే క్లైమాక్స్ కి వెళ్లే కొద్దీ మూవీ నార్మల్ గా అయిపోతుంది. అక్కడ గానీ స్కిప్ చేస్తే అసలు అక్కడ ఏం జరుగుతుందా అని ఎంగేజ్ అండ్ థ్రిల్లింగ్నెస్ మీకైతే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్ వచ్చే కొన్ని సీన్స్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. బసిల్ జోసెఫ్ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మన ముందుకు వచ్చేసాడు. మలయాళంలో తన మూవీస్ కి మంచి క్రేజ్ అయితే ఉంది. ఇప్పుడు దాన్ని తెలుగు డబ్ చేయడం మన తెలుగు ప్రేక్షకులకి ఇంకా దగ్గర అవుతున్నాడు బసిల్ జోసెఫ్. సో తన నుంచి వచ్చిన మరో మూవీ ప్రవీణ్ కూడు సప్పు. మూవీ స్టార్టింగ్ ఒక వ్యక్తి ఊరేసుకుంటాడు. అయితే పరిస్థితుల వల్ల తను ఊరేసుకున్నాడా లేకపోతే అది హత్య, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది. అయితే ఆ ఊరేసుకున్న కేస్ ని డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఈ కేస్ ని డీల్ చేయడానికి పోలీస్ అయిన సంతోష్ రంగంలోకి దిగుతాడు. తను జరిపిన ఇన్వెస్టిగేషన్ లో అసలు నిజాలేంటి, ఆ కేసులోకి ఇన్వాల్వ్ అయిన ఒక్కొక్క క్యారెక్టర్ వాళ్ళ వెనుకున్న బయోగ్రఫీ ఏంటి, ఇలాంటివన్నీ మంచి ఇన్వెస్టిగేషన్ కార్నర్ లో థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకు తప్పకుండా నచ్చుతుంది. అయితే మలయాళం వాళ్ళ మేకింగ్ మనకు తెలిసిందే, కొంచెం స్లో బర్న్ గా ఉంటాయి. అంటే అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించిన క్లైమాక్స్ కి వెళ్లే కొద్దీ ఆ ట్విస్ట్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ ని బాగా ఎన్హాన్స్ చేయడం వాళ్ళ టేకింగ్ లో స్పెషాలిటీ. సో ఇదే కాన్సెప్ట్ ని వీళ్ళు ఈ మూవీలో కూడా చూపించారు. సో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని చూడాలనుకుంటే సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. రీసెంట్ గా కోర్ట్ మూవీ మంచి ట్రెండింగ్ అయిందని అందరికీ తెలుసు. అందులో ఉన్న కంటెంట్ తో పాటు ఒక సాంగ్ కూడా బాగా ఫేమస్ అయింది. అసలు ప్రేమ అంటే ఏంటో తెలియని ఇద్దరు ప్రేమలో పడతారు. అది నచ్చని ఒక పెద్ద ఆయన ఎలాంటి రచ్చ చేశాడు, ఆ యంగ్స్టర్ సరదా ఎలా తీర్చాడో చూడాలనుకుంటే ది కోర్ట్ మూవీ చూడండి. మూవీ అంతా సినిమాటిక్ గానే ఉంటుంది. అంటే సెకండ్ హాఫ్ లో ఈ సీన్ రావాలి కాబట్టి ఫస్ట్ హాఫ్ ఈ సీన్ ఖచ్చితంగా ఉండాలి, ఫస్ట్ హాఫ్ లో ఈ సీన్ ఎందుకు ఇచ్చామంటే సెకండ్ హాఫ్ ఆ సీన్ రావాలి కదా అని కొన్ని పాయింట్స్ అయితే ఈజీగా గెస్ చేసేలా ఉంటుంది. అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ లో ఇలా జరగకపోయినా సినిమాటిక్ లిబర్టీతో ఈ మూవీని ఎంటర్టైన్మెంట్ కి పెద్దపీట వేస్తూ తీసినట్టు నాకైతే అనిపించింది. ఫైనల్ గా మూవీ అంతా కోర్ట్ డ్రామా థ్రిల్లర్ గా తెలుగు ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా ఈ మూవీకి బాగా హెల్ప్ అయింది. మెయిన్ గా లీడ్ పేరుతో పాటు శివాజీ అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ కూడా మూవీకి హైలైట్ అనే చెప్పాలి. ఓవరాల్ గా ఈ మూవీ ఈ వీకెండ్ ఓటీటీ బొనాంజా. సో ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఫైనల్ గా ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఈ మూవీస్ అండ్ సిరీస్ లో మీకు ఏది నచ్చింది, లేకపోతే మీరు ఏది చూద్దాం అనుకుంటున్నారు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ ఈ కంటెంట్ గానీ మీకు హెల్ప్ అయినట్టయితే వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని ఆశిస్తున్నాం. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.